కావ్య. ఓకే, సో మనం మై ఫ్యామిలీ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదా. సో అసెస్మెంట్ రాసావా నువ్వు కావ్య? ఎలా ఉంది అసెస్మెంట్? ఫ్యామిలీ గురించి ఏముంది అసెస్మెంట్ లో? ఫ్యామిలీ గురించి ఏమన్నా క్వశ్చన్స్ వచ్చాయా అసెస్మెంట్ లో? అరే డోంట్ లుక్ ఎట్ ఎనీవన్, జస్ట్ డైరెక్ట్లీ ఆన్సర్ మీ. అసెస్మెంట్ రాసావు కదా, ష్యూర్ కాట్మన్ సబ్మిట్ చేసావా? Okay, so Kavya, if you are feeling uncomfortable, you can give that advice to your friends. Next to Sirisha. Good morning, madam. Good morning, Sirisha. So assessment lo family gurinchi questions vachaya. Assessment. Assessment. Excellent, ma'am. Okay, అసెస్మెంట్ రాసావు, దాంట్లో ఫ్యామిలీ గురించి క్వశ్చన్స్ వచ్చాయా మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ గురించి? ఓకే, సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్తావా? చెప్తాను మేడం. సో రాసిన అసెస్మెంట్ లో నుంచి. ఓకే, ఫైన్. You have a question? Madam, అర్థం కావట్లేదు మేడం. Your voice is not audible. Your voice is not audible. Your voice is not audible, madam. hello, madam. On assessment test pass కదా? Yeah, students, no problem. So internet problem వల్ల సో మేడం అంటే డిస్కనెక్ట్ అయిపోయినట్టున్నారు. సో 1 minute లాగిన్ అవుతారు, నో ప్రాబ్లం. ఓకే సార్, ఓకే. Okay. So now my voice is hello. మేడం, మేడం. Sir, is that okay? Voice వస్తుందా? ఓకే మేడం, ఓకే. ఓకే, సో శిరీష క్వశ్చన్ ఏంటంటే, థర్డ్ క్వశ్చన్ నేను డిస్ప్లే చేశాను కదా, కనపడిందా అది? కనపడలేదు మేడం. నాట్ డిస్ప్లేడ్. Okay, so the third question I said, which of these can't be a both boy or girl? సో వీళ్ళలో ఎవరు బాయ్ ఆర్ గర్ల్ కాదు అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చాము. సో ఆప్షన్స్ లో అంకుల్, కజిన్, సిబ్లింగ్ ఇచ్చాం. సో వాట్ ఈస్ ద ఆన్సర్? లెట్ దెమ్ థింక్ సార్, వాళ్ళని థింక్ చేయనివ్వండి. రివీల్ ద ఆన్సర్. అంకుల్ మేడం. ఎందుకు అంకుల్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? సిబ్లింగ్, కజిన్ అయితే ఏంటి ప్రాబ్లం? ఆన్సర్ మేడం. సో ఎందుకు అంకుల్ ప్రిఫర్ చేసావు, మిగిలిన రెండు ఎందుకు ప్రిఫర్ చేయలేదు? ఓకే, సంబంధ్ దాసరి సెట్ సిబ్లింగ్. ఓకే, సో మనకి చాట్ బాక్స్ లో కూడా ఆన్సర్స్ వస్తున్నాయి ఆ క్వశ్చన్ కి. శిరీష, జస్ట్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు అంకుల్ కొంచెం చెప్తావా? ఏ వేలో, ఎలా ఆలోచించి అది సెలెక్ట్ చేసుకున్నావు? చిన్న పిల్లల్ని అయితే బాయ్ ఆర్ గర్ల్ అంటారు మేడం. ఓకే,
పెద్దవాళ్ళని అయితే అంకుల్ అంటారు కదా మేడం. ఓకే, సో అంకుల్ అయితే బాయ్ ఆర్ గర్ల్ కాదు. సో వాట్ అబౌట్ కజిన్, సిబ్లింగ్? కజిన్ అంటే ఏంటి, సిబ్లింగ్ అంటే ఏంటి? కజిన్ కజిన్ అంటే బ్రదర్ వస్తారు మేడం. సిబ్లింగ్స్ అంటే తోడు పుట్టిన వాళ్ళు. ఓకే, సో నేను మై ఫ్యామిలీలో రిలేషన్స్ గురించి చెప్పినప్పుడు కజిన్ వచ్చినప్పుడు, కజిన్ అంటే బ్రదరే కాదు, బ్రదర్ ఇన్ లా కూడా కజిన్ కిందకే వస్తారు. ఎందుకంటే మన డాడీతో పాటు పుట్టిన మన అత్తయ్య వాళ్ళ పిల్లలు కానీ, లైక్ మన డాడీ సిస్టర్స్ పిల్లలు కానీ, మన డాడీ బ్రదర్ పిల్లలు, వాళ్ళంతా ఓకే. అలాగే మదర్ వాళ్ళ అన్నయ్య పిల్లలు, మదర్ వాళ్ళ చెల్లెళ్ళు, అక్క, వీళ్ళ పిల్లలందరూ సిబ్లింగ్స్ కిందకే సారీ కజిన్ కిందకే వస్తారు. ఎందుకంటే కజిన్ లో మనం అత్త కొడుకుని ఏమంటాం తెలుగులో? అత్త కొడుకు మావయ్య అనే కదా మేడం. బావ ఆర్ మావయ్య. ఓకే, బట్ మనకి కజిన్ అంటే అత్త కొడుకు కజిన్ కిందకే వస్తాడు, మన పిన్ని కొడుకు కజిన్ కిందకే వస్తాడు. ఓకే, సో కజిన్ అంటే బావ అవ్వచ్చు ఆర్ బ్రదర్ అవ్వచ్చు. ఓకే, సిబ్లింగ్ అంటే మాత్రం నీతో పుట్టిన వాళ్ళు, నీ ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ సిబ్లింగ్ వస్తారు. సో వీళ్ళకి పాసిబిలిటీ ఉంది, వాళ్ళని బాయ్ ఆర్ గర్ల్ అనొచ్చు. ఎందుకంటే వాళ్ళలో చిన్న వాళ్ళు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. బట్ అంకుల్ అంటే ఛాన్స్ ఉండదు కాబట్టి, సో అంకుల్ ఈస్ ద రైట్ ఆన్సర్. వాళ్ళని బాయ్ గానీ గర్ల్ గానీ పిలం. ఓకే ఓకే శిరీష, వన్ మోర్ క్వశ్చన్ ఫర్ యూ. సో నువ్వు, నీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ వచ్చా? ఇప్పుడు నేను టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని క్వశ్చన్ అడిగితే ఎలా చెప్తావు నువ్వు? నేను సెల్ఫ్ ఇంట్రడక్షన్ వచ్చా? ఎస్ మ్యామ్. ఓకే, సో ఎలా చెప్తావు సెల్ఫ్ ఇంట్రడక్షన్? ఐఎమ్ శిరీష. ఐఎమ్ ఫ్రమ్ జిఎస్సి పొదలకూర్ ఫ్రమ్ నెల్లూరు డిస్ట్రిక్ట్. వెయిట్ శిరీష, మీ దగ్గరలో ఎక్స్ట్రా డివైస్ ఏదన్నా ఉంటే వాళ్ళకి కొంచెం దూరంగా వెళ్ళమని చెప్పండి, బికాస్ వీఆర్ గెటింగ్ ఎకో సౌండ్. ఇంకో డివైస్ ఉందా దగ్గరలో? కొంచెం దూరంగా కూర్చోండి, ఎకో వస్తుంది. ఓకే శిరీష, యు ఆర్ కవరింగ్ యువర్ వీడియో విత్ యువర్ హ్యాండ్. ఓకే ఫైన్. ఓకే, బాగా చెప్తున్నావు శిరీష, స్టార్టింగ్ సూపర్ చెప్పావు, ఒక మిస్టేక్ లేకుండా చెప్పావు, వెరీ గుడ్. సో ఎలా చెప్తావు సెల్ఫ్ ఇంట్రడక్షన్? కెన్ యూ కంటిన్యూ? ఐఎమ్ శిరీష ఫ్రమ్ జిఎస్సి పొదలకూర్, నెల్లూరు డిస్ట్రిక్ట్. ఐఎమ్ స్టడీయింగ్ సీనియర్ ఎంపీసీ. ఓకే, దట్స్ ఆల్. ఓకే ఓకే ఫైన్, నైస్. Tell you how to introduce. మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ మీద స్టూడెంట్స్ తో కొన్ని వీడియోస్ చేద్దామని డిస్కస్ చేసుకున్నాము. సో లాస్ట్ టైం we had meeting. So in that meeting we decided that we will collect videos, self introduction videos from students. So that we decided. So self introduction చాలా మందికి కొన్ని ఆర్డర్ లో కొన్నే తెలుసు. సో ఫస్ట్ మన పేరు చెప్తాం, మనం ఎక్కడి నుంచో చెప్తాము. So but now I want everyone to follow the order which I tell you now. నేను మీకు ఒక ఆర్డర్ చెప్తాను ఇప్పుడు, సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఆర్డర్. సో అది ఫాలో అవ్వండి. ఓకే, సో టేక్ ఎ పెన్ అండ్ బుక్. సో నోట్ డౌన్ ద ఆర్డర్. సో ఫస్ట్ మీ నేమ్ చెప్పేటప్పుడు డోంట్ స్టార్ట్ ఇట్ విత్ మై సెల్ఫ్. ఓకే, చాలా సెల్ఫ్ అని స్టార్ట్ చేస్తారు. ఇట్స్ రియల్లీ రాంగ్ వే టు ఇంట్రొడ్యూస్. ఓకే, డోంట్ స్టార్ట్ ఇంట్రడక్షన్ విత్ మై సెల్ఫ్. ఓకే, ఇది నోట్ చేసుకోండి. సో మై వాయిస్, దిలీప్ సార్, ఇస్ దేర్ ఎనీ ప్రాబ్లమ్ విత్ మై వాయిస్? No, madam. No, madam. No, madam. Continue. Audible, voice audible on the ma'am. No, some members are texting me that my voice is like, mute your device mute chestara koncham.
మ్యూట్ చేయండి. స్క్రీన్ మీద క్లిక్ చేస్తే స్టార్టింగ్ బటన్ మ్యూట్ వస్తుంది. మ్యూట్ చేసుకోండి. సో అందరికీ డిస్టర్బెన్స్ లేకుండా వినపడిద్ది మీరు మ్యూట్ చేసుకుంటే నా వాయిస్. ఓకే ఫైన్. ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ టు కాపీ దిస్ ఆర్డర్. నేను ఇప్పుడు చెప్పే ఆర్డర్ని మీరు కాపీ చేసుకోండి. నాకు ఆ వేలో మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ కావాలి. బట్ ఐ నీడ్ సమ్ వీడియోస్ ఆల్సో. మనం స్పాక్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు సెలెక్ట్ చేయండి కొంతమంది స్టూడెంట్స్ ని సెల్ఫ్ ఇంట్రొడక్షన్ కి. వాళ్ళ వీడియో లైక్ ఇప్పుడు నా వీడియో మీకు ఎలా కనిపిస్తుంది సో అలా వాళ్ళ వీడియోస్ మనకి కావాలి. సో సెల్ఫ్ ఇంట్రొడక్షన్ లో డోంట్ స్టార్ట్ యువర్ నేమ్ విత్ మై సెల్ఫ్. మై సెల్ఫ్ అనేది టోటల్ గా బ్యాన్ చేయండి. మై సెల్ఫ్ ఐఎమ్ రేవతి అలా చెప్పకూడదు సెల్ఫ్ ఇంట్రొడక్షన్. అదర్వైజ్ యూస్ మై నేమ్ ఈజ్ రేవతి ఆర్ ఐ ఆమ్ రేవతి. ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేయండి. లేదు నాకు మై సెల్ఫ్ పెట్టాలని ఉంది స్టార్టింగ్ అంటే సో ఇట్ ఈస్ మై ప్లెజర్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్ అలా లాస్ట్ లో పెట్టుకోండి. ఓకే, ఇట్స్ మై ప్లెజర్ టు ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, అప్పుడు ఐ ఆమ్ రేవతి అని చెప్పండి. ఒకవేళ మై సెల్ఫ్ మీకు అంత బాగా నచ్చింది ఇంట్రడక్షన్ లో యూజ్ చేయాలి అనిపిస్తే డోంట్ యూజ్ ఇట్ ఇన్ ద బిగినింగ్. మై సెల్ఫ్ ఐఎమ్ రేవతి అనేది బ్యాన్ చేయండి. డోంట్ స్టార్ట్ ఇట్ విత్ మై సెల్ఫ్. ఓకే, అది చాలా పెద్ద బ్లండర్. చాలా మంది ఈవెన్ ఐఎమ్ సారీ టు సే దాట్ ఈవెన్ ఇంగ్లీష్ టీచర్స్ దే మేక్ మిస్టేక్స్ ఇన్ దిస్. ఓకే, సో డోంట్ స్టార్ట్ యువర్ ఇంట్రడక్షన్ విత్ మై సెల్ఫ్. So instead of myself, use I am or my name is. Okay, so self introduction lo first mana name cheptam. So tarvata where are you from? Okay, so I am from Vijayawada kada ala cheptam kada. So meer ఏ place nunchi aithe మీ native ento, otherwise where you are residing, so ఆ place name cheptam. So first name and next location. Okay, and the place or location or place. So third వచ్చి మీ qualification. So I hope everyone is listing this order. ఈ ఆర్డర్ ఫాలో అవుతారు అనుకుంటున్నాను. ఫస్ట్ నేమ్, సెకండ్ your place, name, place, qualification. Third one is qualification. Okay, now I am pursuing my PhD. మీరు ఎలా చెప్తారు? యా ఐఎమ్ పర్సూయింగ్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇన్ సో అండ్ సో కాలేజ్. ఓకే, సో ఐఎమ్ పర్సూయింగ్ మై PhD in Acharya Nagarjuna University, I say. But you have to say your qualification that you are pursuing your intermediate second year in that government junior college. So అలా మెన్షన్ చేయండి. సో ఫస్ట్ నేమ్, సెకండ్ ప్లేస్, థర్డ్ your qualification. సో ఫోర్త్ వచ్చేసి నోట్ చేసుకోండి మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఉండాలి. క్వాలిఫికేషన్ తర్వాత ఫ్యామిలీ గురించి మెన్షన్ చేయాలి. హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్. సో ఫ్యామిలీలో చాలా ఇంక్లూడ్ చేయాలి మనం. లైక్ హౌ మెనీ మెంబర్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ ఫ్యామిలీ అండ్ వాట్ ఈస్ యువర్ ఫాదర్స్ నేమ్ అండ్ వాట్ ఈస్ హీ డూయింగ్. అలాగే మీ మదర్ నేమ్, మీ మదర్ ఏం చేస్తారు, మీ సిబ్లింగ్స్, మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని. సో ఆఫ్టర్ క్వాలిఫికేషన్ యూ హ్యావ్ టు మెన్షన్. గాట్ ఇట్? సో ఆర్డర్ గుర్తుంది కదా, నేమ్, ప్లేస్, క్వాలిఫికేషన్, యువర్ ఫ్యామిలీ డీటెయిల్స్. సో తర్వాత మీ ఫ్యామిలీ గురించి తర్వాత మీ లైక్స్ అండ్ డిస్లైక్స్. మీకు ఏది ఇష్టం అంటే ఏది నచ్చదు అవన్నీ మెన్షన్ చేయాలి. లైక్స్ అండ్ డిస్లైక్స్ పెట్టండి. ఆ తర్వాత మీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్. సో ఫస్ట్ మన గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మన గురించి ఏంటో మన సెల్ఫ్ ఇంట్రడక్షన్ లో ఎదుటి వాళ్ళకి తెలిసిపోద్ది. సో ఏదైనా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కానీ ఎవరైనా మన గురించి తెలుసుకోవాలని అన్నప్పుడు కానీ ఒక క్వశ్చన్ సింపుల్ గా అడిగేస్తారు వాళ్ళు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని. బట్ మనం ఇంట్రడ్యూస్ చేసుకునే విధానాన్ని బట్టి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అండ్ వాట్ ఆర్ వి, మనం అంటే ఏంటో వాళ్ళు తెలుసుకుంటారు. ఓకే, సో మీ లైక్స్ అండ్ డిస్లైక్స్, వాట్ ఆర్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ మెన్షన్ చేయండి. మీ హాబీస్,
ఇవన్నీ మెన్షన్ చేయండి. సో ఫైనలీ యువర్ అంబిషన్, మీ అంబిషన్ ఏంటో మెన్షన్ చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ సెల్ఫ్ ఇంట్రొడక్షన్. ఎవరైనా చెప్తారా నేను చెప్పిన ఆర్డర్? సో మళ్ళీ చెప్తున్నాను ఆర్డర్: నేమ్, ప్లేస్, qualification, your family details, your likes and dislikes, your strengths and weaknesses, finally your ambition, your dream. Okay, so that is the order of self introduction. Can anyone repeat this? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేస్తారా? వాళ్ళని అన్మ్యూట్ చేస్తాము. ఎవరైనా రిపీట్ చేస్తారా నేను చెప్పిన ఆర్డర్ని? Can anyone introduce with this order? Yeah, sir, those who are raising hand, just unmute. So Sir? GGP Podakaluru, Nagalakshmi and J Sirisha 4%, 5% hand raised చేశారు మేడం. సో ఇప్పటి వరకు ఎవరు ఇంటరాక్ట్ అవ్వలేదో వాళ్ళని అన్మ్యూట్ చేద్దాము. ఓకే మేడం. రైట్, శిరీష ఆల్రెడీ ఐ ఇంటరాక్టెడ్, పొదలకూరు నెల్లూరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాం. కాదు, జేజేసి చీమకుర్తి కూడా అప్డేట్ అవ్వలేదు కదా మేడం? చీమకుర్తి వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాం. ఓకే, ఎస్. ఓకే, చీమకుర్తి అన్మ్యూట్ అయిందా సార్? ఎస్ మేడం. మీ పేరు వచ్చింది. ఓకే, హలో చీమకుర్తి జీజేసి గర్ల్స్, మీ వాయిస్ వినపడుతుంది. ఎవరు మాట్లాడుతున్నారు? మీరు వీడియో ఆన్ చేసుకోండి, కనపట్లేదు మాకు. గుడ్ మార్నింగ్ యార్, కెన్ యూ టర్న్ ఆన్ యువర్ వీడియో ప్లీజ్? గుడ్ మార్నింగ్ మ్యామ్. ఓకే, గుడ్ మార్నింగ్. ఏంటి వీడియో వస్తుంది పోతుంది మీది? ఓకే ఓకే, సో హూ ఇస్ దిస్? మై నేమ్ ఇస్ అల్వేలు మ్యామ్. ఆలివేలు. ఓకే, నేను చెప్పిన ఆర్డర్ నోట్ చేసుకున్నారా? ఎస్ మ్యామ్. సో ఒకసారి చెప్తావా మన వాళ్ళందరికీ ఆర్డర్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేమ్ మ్యామ్. ఓకే, వెరీ గుడ్. నేము, సెకండ్ వన్ ప్లేస్, థర్డ్ వన్ ఈజ్ క్వాలిఫికేషన్, తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్, తర్వాత లైక్ అండ్ డిస్లైక్. ఓకే, మీ లైక్స్ అండ్ డిస్లైక్స్. వీక్నెస్. ఓకే, తర్వాత స్ట్రెంగ్త్. ఓకే, తర్వాత అంబిషన్ మ్యామ్. ఓకే, వెరీ గుడ్. సో ఈ ఆర్డర్, సో ఐ ఫర్గాట్ యువర్ నేమ్ హియర్, కెన్ యూ సే ఇట్ వన్స్ అగైన్? అలివేలు మ్యామ్. యా, అలివేలు చెప్పింది కదా ఆర్డర్, నేను చెప్పింది ఎగ్జాక్ట్ గా కాపీ చేసుకుంది. సో మాట వింటున్నారు అనమాట అయితే మీరు. ఓకే ఫైన్. సో చాలా చక్కగా నోట్ చేసుకొని చెప్పింది. ఓకే అలివేలు, నేను ఇంట్రడక్షన్ చేసుకునేటప్పుడు ఒక వర్డ్ తో ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయొద్దు అని చెప్పాను కదా, ఆ వర్డ్ ఏంటి? ఎస్ మ్యామ్, మై సెల్ఫ్ తో స్టార్ట్ చేయకూడదని చెప్పారు మ్యామ్. వెరీ గుడ్. మై సెల్ఫ్, ఐఎమ్ రేవతి అలా స్టార్ట్ చేయకండి. స్టార్టింగే జస్ట్ గ్రీట్ చేయండి. మీరు ఎవరికైతే సెల్ఫ్ ఇంట్రొడక్షన్ చెప్తున్నారో వాళ్ళని గ్రీట్ చేయండి, గుడ్ మార్నింగ్ సార్ ఆర్ మేడం అని చెప్పేసి. ఆర్ ఎవరికి ఇస్తున్నారో తెలీదు, జస్ట్ వీడియో తీసుకుంటున్నారు మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అంటే గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ అని స్టార్ట్ చేయండి. ఓకే, సో మై నేమ్ ఈస్ అలివేలు, ఐ ఆమ్ ఫ్రమ్ చీమకుర్తి అండ్ ఐఎమ్ స్టడీయింగ్. ఒకసారి ఆర్డర్ లో చెప్తావా, ఇంట్రొడక్షన్ చెప్తావా? Yes ma'am. My name is Alvelu ma'am. I am studying in Government Junior College in Chemkurti. Okay. పర్లేదు, చూసుకో, ఆర్డర్ ఏంటో చూసుకొని చెప్పు, మనం ప్రాక్టీస్ అవుతే. My father name is Venkateswarlu ma'am. He is working as farmer.
Okay. my mother name is He's a Sheshamma. see, And అలివేలు హీఈస్ వర్కింగ్ యాజ్ ఫార్మర్ కంటే హీఈస్ అ ఫార్మర్ సింపుల్ గా బాగుంటది ఓకేనా హీఈస్ అ ఫార్మర్ okay, ma'am. Okay, ma'am. ఓకే My mother name is Sheshamma, ma'am. ఓకే He's housewife. ఓకే My family members total 6 members, ma'am. ఓకే My elder sister name is Rama Devi. ఓకే My another sister name is Parvati, ma'am. ఓకే సో షీఈస్ యంగర్ ఆర్ ఎల్డర్ My younger, ma'am. ఓకే My younger brother name is Srinu. ఓ మై గాడ్ సో లార్జ్ ఫ్యామిలీ ఓకే 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 లైక్స్ అండ్ డిస్లైక్స్ నీకేమంటే ఇష్టం అలివేలు గుర్తు రావట్లేదా Yes, ఓకే ma'am. ఫైన్ సో లైక్స్ అండ్ డిస్లైక్స్ కి నేను మీకు ఛాన్స్ ఇస్తున్నాను మీరు ఈ రోజు బాగా ఆలోచించండి మీకు ఏమి ఇష్టమో ఏమి ఇష్టం లేదో అండ్ మీ స్ట్రెంగ్స్ ఏంటో మీ వీక్నెసెస్ ఏంటో బాగా ఆలోచించి ప్రిపేర్ చేసుకోండి ఇంట్రొడక్షన్ లో ఇవి చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఫైనలీ యువర్ Okay, అంబిషన్ ma'am. యూ కెన్ ఎండ్ ఇట్ విత్ యువర్ అంబిషన్ Yes, ma'am. T- TTC చేద్దామని, ma'am. యూ వాంట్ బికమ్ టీచర్ Yeah, ma'am. వెరీ గుడ్ అలివేలు నైస్ నైస్ ఇంట్రొడక్షన్ అండ్ నైస్ టు ఇంటరాక్ట్ విత్ యూ సో చాలా చక్కగా చెప్పింది అలివేలు ఇంట్రొడక్షన్ బట్ కొంచెం స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ లో తనకి ఐడియా లేదు బట్ రేపు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చెప్పేస్తుంది సో అందరికి మీ స్ట్రెంగ్స్ ఏంటో Okay. వీక్నెసెస్ ఏంటో తెలుసా Ma'am? ఓకే దెన్ మ్యూట్ ఇట్ అలివేలు మ్యూట్ చేసుకోండి మీరు ఓకే ఫైన్ మీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ ఏంటో మీకు తెలిస్తే మీ గురించి మీకు అర్థమైపోయినట్టే పర్సనాలిటీ డెవలప్మెంట్ లో నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను కదా మన గురించి మనం తెలుసుకోవాలి ఫస్ట్ మీకు మీరు బాగా అర్థమైతే జనాలను అర్థం చేసుకోవడం అంత టఫ్ కాదు ఓకే సో ఫస్ట్ మీకు మీరు అర్థం చేసుకోవాలి సో దానికి మీ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ మెన్షన్ చేయాలి ఓకే ఫైన్ చాలా మంది అన్మ్యూట్ చేయమని అడుగుతున్నారు మేడం రాజేష్ సార్ ఆత్మకూరి జీజేసి అద్దంకి మేడం అన్మ్యూట్ చేయమంటారా ఓకే చేయండి సార్ ఓకే సార్ ఎవరైనా అన్మ్యూట్ చేసుకోలేదేమో చూడండి బికాస్ వీఆర్ గెటింగ్ ఎకో సౌండ్ సార్ అద్దంకి వాళ్ళ దగ్గర నుంచేనా ఆత్మకూరి వాళ్ళ దగ్గర నుంచా ఈ ఎకో సౌండ్ హలో మేడం సార్ మీ దగ్గర ఎక్కువ డివైజెస్ ఉంటే మీరు కొంచెం దూరంగా రావాలి ఎందుకంటే మనకి ఎకో సౌండ్ వస్తుంది మీరు మాట్లాడుతుంటే బాగా సో రాజేష్ ఆత్మకూరి గారు సో మీ డివైస్ అనేవి పక్క పక్కన ఉంటే మనకి సౌండ్ అర్థం కాదండి సో కొంచెం డిస్టెన్స్ అనేది చూడండి డివైస్ కి కంపల్సరీగా సో ఎందుకంటే రెండు డివైస్లు ఒకే చోట ఉంటే కూడా మనకి రీసౌండ్ వచ్చేస్తుంది సో వాయిస్ ఏం అర్థం కావట్లేదు మేడం సార్ సో వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాం మరి అయితే ఓకే సార్ సో లాస్ట్ ఒక 10 minutes నాకు ఇవ్వండి ఓకేనా ఓకే సో యు వాంట్ టు ఇంటరాక్ట్ yes మేడం సో అంటే ఓకే సార్ షూర్ మీటింగ్ డిస్కస్ చేసిందే ఓకే సో ఇప్పుడు సో జీజేసి పదకులు రేపైంది శేషగిరి ఓకేనా మేడం ఓకే someone is texting from Rocky to everyone. What is that dialogue here? So బాగా ఇంప్రెస్ అయినట్టున్నావు వెబ్ సిరీస్ చూసి ఫేమస్ డైలాగ్ ఒకటి మెన్షన్ చేసావు మనం రాకీతో మాట్లాడితే బెటర్ ఏమో రాకీయా మేడం
హా ఓకే. సో డైలాగ్స్ పెడుతున్నాడు బాగా. రాకీ? హలో? And Pradeep. See, this chat box is official. Don't send these kind of corona messages and all these things, okay? So కొంచెం డీసెన్సీ మెయింటైన్ చేయండి, బికాస్ దీస్ ఆర్ క్లాసెస్. ఓకే, సో ఆన్లైన్ క్లాస్ అయినా సరే మనం ఎంత ఫ్రెండ్లీగా ఉన్నా వి షుడెంట్ మిస్యూజ్ కదా. సో మనకి క్లాసెస్ ఉన్నాయంటే వాటిని మిస్యూజ్ చేసుకోకూడదు. ఓకే ఫైన్. సో బాగుంటది, ఫన్ గా ఉంటది స్టూడెంట్స్ ఏజ్ లో ఈ డైలాగ్స్ అన్ని. బట్ మన మెసేజెస్ అందరూ చూస్తున్నారు కాబట్టి, అండ్ దీస్ ఆర్ ఆర్ రికార్డెడ్ సెషన్స్. మన సెషన్స్ అన్ని రికార్డ్ అవుతాయి. ఈవెన్ చాట్ బాక్స్ అంతా మనకి రికార్డ్ అవుతుంది కాబట్టి యూ షుడెంట్ డూ ఇట్. మేడం శేషగిరిని అడ్మిట్ చేయమంటారా? చేయండి సార్. ఓకే. అద్దంకి వాళ్ళని అన్మ్యూట్ చేయమంటున్నారు, బట్ వీఆర్ గెటింగ్ రీసౌండ్. సో లేటర్ వి విల్ డూ ఇట్. శేషగిరి? Yes, sir. ఓకే. సో మేడంతో ఇంటరాక్ట్ అవ్వండి. Ma'am, good morning, ma'am. గుడ్ మార్నింగ్. సో Ma'am, యు కనెక్ట్. ఓకే, టెల్ మీ. Ma'am, my name is Shashgir Rao. ఓకే My village name is Nekunambadu. ఓకే I am studying into second year in Chemkurti GJC College. ఓకే చీమకుర్తి. My father name is Venkateswarlu and my mother name is Suvarta. ఓకే There are also farmers, ma'am. ఓకే, దే బోత్ ఆర్ ఫార్మర్స్. ఓకే Yes, ma'am. And Okay. my likes the story books and very much, ma'am. ఓకే, యు లవ్ టు రీడ్ స్టోరీ బుక్స్. Yes, ma'am. ఓకే And also textbooks. ఓకే, టెక్స్ట్ బుక్స్ ఇష్టపడే వాళ్ళు శేషగిరి లాంటి వాళ్ళు అక్కడక్కడ ఉంటారు మనకి. సో Yes, మ్యాక్సిమం ma'am. టెక్స్ట్ బుక్స్ చదవడానికి ఇష్టపడం కదా. Thank you, ఓకే ma'am. ఫైన్, My pleasure. కంటిన్యూ. అండ్ డిస్లైక్స్ ఇస్ టైం సెన్స్ లేని వాళ్ళని చూస్తే నాకు చాలా ఇది కోపం వస్తుంది. ఓకే, యూ డోంట్ లైక్ ద పీపుల్ హూ డోంట్ ఫాలో ద టైం. ఎస్ మ్యామ్. వెరీ గుడ్. అండ్ స్ట్రెంత్ ఇస్ నేను ఏదన్నా పని చేస్తే దాన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం. అండ్ డిస్లైక్ చేసేవాళ్ళు Okay, కొంతమంది ఉంటారు కదా మేడం. దేర్ ఆర్ మై స్ట్రెంత్ అండ్ వీక్నెస్ మ్యామ్. అవును, నో స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ అంటే మనలో ఉంటాయి, మనం ఇష్టపడేవి కాకుండా మనలో ఉంటాయి. ఏంటంటే, సో నా స్ట్రెంగ్త్ ఏంటంటే ఐ కెన్ హ్యాండిల్ టఫ్ సిచ్యువేషన్స్ ఇన్ మై లైఫ్, బికాస్ త్రూ మై ఎక్స్పీరియన్సెస్ ఐ లెర్న్ దట్ ఐ కెన్ హ్యాండిల్ టఫ్ సిచ్యువేషన్స్. సో అది నా స్ట్రెంగ్త్. సో అలా Yes, నీలో ma'am. నుంచే వస్తాయి స్ట్రెంగ్త్ అనేది. ఇప్పుడు నీకు సో నువ్వు ఫుట్బాల్ ఆడగలవు, అది నీ స్ట్రెంగ్త్. అండ్ ఏదైనా పని ఈజీగా చేయగలవు, అలాంటివి ఉంటాయి మన స్ట్రెంగ్స్ అంటే. ఓకే, సో అలాంటివి థింక్ చేసి మనం రాసుకోవాలి మన సెల్ఫ్ ఇంట్రొడక్షన్ లో. ఓకే ఎస్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే అండ్ మై గోల్ ఈజ్ అగ్రికల్చర్ ఆఫీసర్. యు వాంట్ బికమ్ అగ్రికల్చర్ ఆఫీసర్. వెరీ గుడ్ ma'am. శేషగిరి. సో ఇంట్రొడక్షన్ చాలా బాగా చెప్పావు. బట్ ఈ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ మీద వర్క్అవుట్ చేయాలి. ఓకేనా? థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫైన్. సో మనం ఇలా వీడియోస్ చేద్దాం. Mute your device and ఓకే ఫైన్. సో మనం లాస్ట్ అసెస్మెంట్ రాసాము. ఎంతమంది 25 అవుట్ ఆఫ్ 25 వస్తాయి అని కాన్ఫిడెంట్ గా ఉన్నారు అసెస్మెంట్ లో? చాట్ బాక్స్ లో ఎంటర్ చేయండి. ఎంతమంది ష్యూర్ గా ఉన్నారు 25 వస్తాయని? యా ప్రదీప్, ఐ విల్ ఇంటరాక్ట్ విత్ యూ లేటర్. మీరు టెక్స్ట్ చేశారు. 25 అవుట్ ఆఫ్ 25 వస్తాయా క్వశ్చన్స్? ఓకే చూడండి, ఇప్పటి వరకు మనం మై ఫ్యామిలీ గురించి చెప్పుకున్నాం.
ఈవెన్ మన సెల్ఫ్ ఇంట్రొడక్షన్ లో కూడా మన ఫ్యామిలీ ఉండాలి కదా, మన ఫ్యామిలీ డీటెయిల్స్ మనం మెన్షన్ చేస్తున్నాం. సో ఎంత ఇంపార్టెంటో మీకు అర్థమవుతుంది కదా ఫ్యామిలీ ఇంపార్టెన్స్. మీ సెల్ఫ్ ఇంట్రొడక్షన్ లో మీకు ఒక ఫ్రమ్ అడ్రస్ ఉంది అంటే దాట్స్ బికాస్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ కదా. సో ఫ్యామిలీ ఇంట్రొడక్షన్ మనం సెల్ఫ్ ఇంట్రొడక్షన్ లో ఇంక్లూడ్ చేసాము. మన రిలేషన్స్ గురించి మనం తెలుసుకున్నాము. సో ఈరోజు ఫైనల్ గా మై ఫ్యామిలీలో 4th సెషన్ ఉందండి. దాంట్లో కొన్ని ఫ్యూ స్లైడ్సే ఉన్నాయి మనకి. యా, తురుమెల్ల వాళ్ళు 25/25. ఓకే, సో నేను ఒక క్వశ్చన్స్ అడుగుతాను. ఇంకా టైం ఉంది మనకి, ఇట్స్ ఓన్లీ 9:37 కాబట్టి టైం ఉంది. ఒక లాస్ట్ 10 minutes లో నేను క్వశ్చన్స్ అడుగుతాను. సో అప్పుడు కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే డిస్కస్ చేసుకోకుండా చెప్పాలి. ఓకే, కరెక్ట్ గా ఆన్సర్స్ చెప్తే ఓకే, ఐ కెన్ అప్రిషియేట్ యూ దట్ యూ గాట్ 25/25 ఇన్ దాట్. ఓకే, సో నేను ఇప్పుడు ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను. డౌన్లోడ్ చేశాను ఈ స్లైడ్. ఇక్కడ చూడండి కొన్ని. సో ఓకే, స్టార్టింగ్ ఓకే, మై నేమ్ ఈజ్ ఓకే. ఇంట్రడక్షన్ కి మై ఫాదర్ ఈజ్, మై మదర్ ఈజ్. 8th 9th నుంచి చూడండి, 6th నుంచి ఓకే, 5 వరకు ఓకే, మీరు క్వాలిఫికేషన్ వరకు చెప్తారు. 6th నుంచి చూడండి, దెర్ ఆర్ 5 people ఇన్ మై ఫ్యామిలీ, దెర్ ఆర్ 4 people ఇన్ మై ఫ్యామిలీ అని చెప్పాలి. ఓకే, సో మై ఫాదర్ ఈజ్. సో ఎవరెవరు ఉన్నారు, దే ఆర్ మై బ్రదర్స్, సిస్టర్స్, మై ఫాదర్ అండ్ మదర్ చెప్తారు. సో మై ఫాదర్ ఈజ్, సో మీ ఫాదర్ ఏం చేస్తుంటారో చెప్పాలి. సో 10th పాయింట్ ఆల్రెడీ మనం ఫస్ట్ ఇంక్లూడ్ చేసాం కాబట్టి యూ నీడ్ నాట్ టు మెన్షన్ ఇట్. సో ఇక్కడ చూడండి, లైక్స్ అండ్ డిస్లైక్స్ లో మై ఫేవరెట్ సబ్జెక్ట్ ఈజ్, మై ఫేవరెట్ స్పోర్ట్ ఈజ్. సో ఇలా మీ లైక్స్ అండ్ డిస్లైక్స్ గురించి, మీ ఫేవరెట్ థింగ్స్ గురించి మెన్షన్ చేయొచ్చు. సో మీ అంబిషన్ లో ఐ వాంట్ టు బికమ్ అ ప్రొఫెసర్. సో అలా మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో అక్కడ మెన్షన్ చేయొచ్చు. మీ హాబీస్ మనం 13th ఎండ్ లో పెట్టుకున్నాం కదా. ఇవి ఆర్డర్ లో లేవు, బట్ నేను చెప్పిన ఆర్డర్ ఫాలో అవ్వండి. జస్ట్ సెంటెన్సెస్ కోసం నేను మీకు ఇవి చూపిస్తున్నాను. సో మై ఫేవరెట్ ఫుడ్, మీ ఫుడ్ గురించి చెప్పచ్చు, సబ్జెక్ట్ గురించి చెప్పచ్చు, మీకు ఇష్టమైన గేమ్స్ గురించి చెప్పచ్చు. ఓకే, సో దట్ జస్ట్ ఫర్ సెంటెన్సెస్ నేను అది మీకు చూపించాను. ఓకే, సో కమింగ్ టు దిస్ మై ఫ్యామిలీ, ద లాస్ట్ టాపిక్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ టు యువర్ ఫ్యామిలీ. సో ఎలా మీరు హెల్ప్ చేస్తున్నారు, మీ కాంట్రిబ్యూషన్ ఏంటి మీ ఫ్యామిలీలో. సో లైక్ వి ఆల్రెడీ డిస్కస్డ్, మన రోల్ ఏంటి మన ఫ్యామిలీలో. ఆర్ వి గివింగ్ రెస్పెక్ట్, ఆర్ వి అండర్స్టాండింగ్ అవర్ పేరెంట్స్, ఆర్ వి హెల్పింగ్ దెమ్. చూడండి ఇక్కడ హెల్ప్ చేస్తూ కనిపిస్తున్నారు. సో వెన్ పేరెంట్స్ ఆర్ ఎట్ హౌస్, కిడ్స్ చూడండి హెల్ప్ చేస్తున్నారు. సో మీరు ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు మీ ఫ్యామిలీకి అనేది మీరు తెలుసుకోండి. యా, అండర్స్టాండింగ్ ఆఫ్ మై ఫ్యామిలీ. సో ఎలా అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం. మన పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఆలోచిస్తుంటాం, ఎదుటి వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడు మనం ఆలోచించు. ఏదన్నా గొడవ వచ్చినప్పుడు కానీ, సో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ మన తరపు నుంచే మనం ఆలోచిస్తాం. సో ఎప్పుడైతే మీ తరపు నుంచి మీరు ఆలోచిస్తున్నారో అప్పుడే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సో ఎప్పుడైతే వేరే వాళ్ళ ప్లేస్లో ఉండి మీరు ఆలోచిస్తారో అప్పుడు చాలా వరకు మీ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోగలుగుతారు. ఓకే, సో అండర్స్టాండింగ్ అంటే అదే. సో ఎదుటి వాళ్ళతో మనకు ఒక ఇష్యూ వచ్చింది, మన ఫ్యామిలీలోనే మన బ్రదర్తో కానీ మన పేరెంట్స్తో కానీ ఒక ఇష్యూ వచ్చింది. సో మీ వేలోనే, మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్ళకుండా, సో వాళ్ళు ఎలా థింక్ చేస్తున్నారు, వాళ్ళ ప్లేస్లో మీరుంటే ఎలా రియాక్ట్ అవుతారు, సో అనేది కనుక మీరు ఆలోచిస్తే యూ వోంట్ గెట్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ. వాళ్ళ ఫీలింగ్స్, వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోండి, తెలుసుకోండి ఫస్ట్.
గుర్తుపెట్టండి, నువ్వు అన్ని పర్ఫెక్ట్, నాట్ ఈవెన్ యువర్ పేరెంట్ అండ్ యూ, ఎవరు పర్ఫెక్ట్ కాదు. సో అందరం మిస్టేక్స్ చేస్తాము, మిస్టేక్స్ ఆర్ కామన్. సో మనం ఏదో చేస్తామని, వాళ్ళు ఏదో చేశారని వాళ్ళు పొద్దుగూకులు బ్లేమ్ చేస్తూ ఉంటారు చాలా మంది. సో తను అలా చేశాడు, వాడు అలా చేశాడు, అమ్మాయి ఇలా చేసింది అని. బట్ డోంట్ ఎవర్ బ్లేమ్ ఎనీవన్, ఎవరిని బ్లేమ్ చేయొద్దు. ఇప్పుడు వాళ్ళు తప్పు చేశారని మనం బ్లేమ్ చేస్తున్నామంటే ఫ్యూచర్లో మనం అదే చేసినప్పుడు సేమ్ మనకి అది వస్తుంది. ఓకే, సో ఎవరైనా తప్పు చేస్తే బ్లేమ్ చేయడం మానేసి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడం నేర్చుకోండి. ఓకే, సో నో వన్ ఈజ్ పర్ఫెక్ట్, అది మీరు అర్థం చేసుకోవాలి. అందరం మిస్టేక్స్ చేస్తాం, మనం అందరం చేస్తాం, బట్ వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ దోస్ మిస్టేక్స్. సో ఎవరైతే మిస్టేక్ చేసి దాని నుంచి నేర్చుకుంటారో సో వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఏదైనా ప్రాబ్లం వస్తే డిస్కస్ చేసుకోండి ఫ్యామిలీలో. అలా అని అలగడాలు, మాట్లాడకుండా ఉండి ఎవరి పని వాళ్ళు చేసుకోవడాలు అలా చేస్తే సో ఫ్యామిలీలో హార్మనీ అనేది ఉండదు. ఓకే, సో ఫర్గివ్ అండ్ ఫర్గెట్. సో ఎవరైనా మిస్టేక్ చేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ దెమ్, నువ్వు తప్పు చేసావు, నేను నీతో మాట్లాడను అనే బదులు వాళ్ళని క్షమించండి. ఓకే, సో వాళ్ళని అది మర్చిపోండి అంతటితో. ఏదన్నా ఇష్యూ జరిగిందంటే చెప్పి అది అక్కడితో వదిలేదు, దాన్ని రోజు క్యారీ చేయకండి. రోజు క్యారీ చేస్తే ఏంటంటే వాళ్ళకి మెంటల్ పీస్ ఉండదు, మీకు ఉండదు. సో ఫ్యామిలీలో ఏంటంటే ఎవరు ఏ మిస్టేక్ చేసినా యూ హ్యావ్ టు ఫర్గివ్ ఈచ్ అదర్. సో అడ్జస్ట్ అవ్వకపోతే మన ఫ్యామిలీలో మనం అడ్జస్ట్ అవ్వట్లేదు, ఇఫ్ యూ వాంట్ టు లివ్ అలోన్, సో ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నేను విడిగా ఉండాలి అనే మెంటాలిటీ మీకు ఉంది అంటే మీరు ఎక్కడ అడ్జస్ట్ అవ్వలేరు. సో ముందు మీ ఫ్యామిలీలో అడ్జస్ట్ అవ్వడం నేర్చుకోండి. ఓకే, ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకోవాలో నేర్చుకోండి. సో అండర్స్టాండింగ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ అంటే ఇది, ప్రాబ్లమ్స్ తెలుసుకోవడం, వాళ్ళ ఫీలింగ్స్ అర్థం చేసుకోవడం. మీ ప్లేస్లోనే కాదు, వాళ్ళ ప్లేస్లో మీరుంటే అదే సిచ్యువేషన్ వాళ్ళ ప్లేస్లో ఉన్నప్పుడు మీకు వస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారో అనేది ఆలోచించండి. నాట్ ఓన్లీ ఇన్ ఫ్యామిలీ, మనకి బయట కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, మన ఫ్రెండ్స్తో గొడవలు వస్తాయి. బట్ మీరు వాళ్ళ పొజిషన్లో ఉండి ఆలోచిస్తే ప్రాబ్లమ్స్ అనేది త్వరగా సాల్వ్ అయిపోతాయి. ఓకే, అండ్ ట్రై టు లెర్న్ హౌ టు ఫర్గివ్ అదర్స్ అండ్ హౌ టు ఫర్గెట్ దోస్ సిచ్యువేషన్స్. మన మెంటల్ పీస్ని డిస్టర్బ్ చేసే వాటిని త్వరగా మర్చిపోవడం బెటర్. ఓకే, సో దెన్ ఓన్లీ వీ కెన్ మూవ్ ఆన్. ఆ సిచ్యువేషన్ నుంచి మూవ్ ఆన్ అవుతాం, వీ కెన్ థింక్ అబౌట్ అదర్ థింగ్స్, మిగిలిన వాటి మీద ఫోకస్ చేస్తాం. ఓకే, అండ్ దిస్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్, ఐ వాంట్ టు డిస్కస్ ఇట్ విత్ యూ. యా, హౌ ఈస్ యువర్ రిలేషన్ విత్ యువర్ సిబ్లింగ్స్? మీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో మీ రిలేషన్ ఎలా ఉంది? ఎప్పుడు బ్లేమ్ చేస్తూ ఉంటాము, చిన్నవాళ్ళు అయితే కంప్లైంట్ చేస్తుంటాం. దిస్ ఇస్ ద రియల్లీ బ్యాడ్ థింగ్. ఎవరైనా కంప్లైంట్ చేస్తున్నారంటే నాకు ఫస్ట్ వాళ్ళ మీద కోపం వస్తుంది. సో వై యు ఆర్ కంప్లైనింగ్ ఆన్ అదర్స్ అని చెప్పేసి. ఓకే, సో మనకి కంప్లైంట్ చేయడం బాగా అలవాటు, బ్లేమ్ చేయడం బాగా అలవాటు. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి, ఇన్స్టెడ్ ఆఫ్ బ్లేమింగ్ దెమ్, కంప్లైనింగ్ అబౌట్ దెమ్. సో వాళ్ళతో కార్డియల్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయండి, ఈవెన్ విత్ యువర్ సిబ్లింగ్స్. ఓకే, సో మీకంటే చిన్నవాళ్ళు అయితే ట్రై టు లెర్న్ హౌ టు ఫర్గివ్ దెమ్ అండ్ ట్రై టు టీచ్ దెమ్ హౌ టు బిహేవ్. అదే మీకన్నా పెద్దవాళ్ళు అయితే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. నా పొజిషన్లో నువ్వు ఉంటే ఎలా ఆలోచిస్తావని వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి. సో మెయింటైన్ కార్డియల్ రిలేషన్స్ విత్ యువర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఓకే, సో మనకి కొన్ని డ్యూటీస్ ఉంటాయి ఫ్యామిలీలో. ఇంట్లో పేరెంట్స్ ఏదన్నా చెప్తే నేను చేయను, చేసుకోండి అని చెప్పే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. బట్ మన డ్యూటీస్ మనం చేయాలి. మన కోసం వాళ్ళు అంతా చేస్తున్నప్పుడు మన కాంట్రిబ్యూషన్ కూడా ఉండాలి కదా. సో మీరు పర్ఫెక్ట్ కాదు, మేము కాదు, ఇంట్లో ఎవరు కాదు, అందరూ మిస్టేక్స్ చేస్తారు. బట్ ఎవరో ఏదో చేశారని దాన్నే పట్టుకొని వెళ్ళకుండా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తే మనకి ఫ్యామిలీ లైఫ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ట్రై టు లవ్ అదర్స్. మనం ఎప్పుడు గొడవ పెట్టుకుంటూ ఉంటుంటే వీళ్ళకి దూరంగా ఉండాలి, దే డోంట్ నో హౌ టు లవ్ ఫ్యామిలీ మెంబర్స్ అని మనల్ని దూరంగా ఉంచేస్తారు. బట్ ఎప్పుడైతే మీరు
కేరింగ్ గా లవ్ చూపిస్తూ ఉంటారో ఫ్యామిలీ మెంబర్స్ మీద, డెఫినెట్ గా ఆ లవ్ అండ్ కేరింగ్ ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఓకే, సో దట్ ఈస్ ద ఫైనల్ సెషన్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ. సో ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నాము ఫ్యామిలీ గురించి? సో స్టార్టింగ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఫ్యామిలీ ఇన్ సొసైటీ, ఫ్యామిలీ యొక్క ఇంపార్టెన్స్ గురించి తెలుసుకున్నాం. తర్వాత జాయింట్ ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీ గురించి తెలుసుకున్నాం. అండ్ మొన్న రీసెంట్ గా ఏం తెలుసుకున్నాం? మన డ్యూటీస్, మన రోల్స్ తెలుసుకున్నాం కదా ఫ్యామిలీలో. మన రోల్, ఫాదర్ రోల్ ఏంటి, మదర్ రోల్ ఏంటి, మీ రోల్ ఏంటి తెలుసుకున్నాం. ఈరోజు మన కాంట్రిబ్యూషన్ ఏంటి మన ఫ్యామిలీకి, అండ్ ఎలా అర్థం చేసుకుంటున్నాం మన ఫ్యామిలీని. మనం అర్థం చేసుకుంటున్నామా, లేకపోతే బ్లేమ్ చేస్తున్నామా, కంప్లైంట్ చేస్తున్నామా, అది మీరు అనలైజ్ చేసుకోవాలి. ఓకే, సో ఆల్ దీస్ థింగ్స్ వి లెర్న్ ఫ్రమ్ ఫ్యామిలీ. మీరు ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు, మీ ఫ్యామిలీ ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు, ఓకే, hope my video is also visible now. ఓకే, మీ ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు, మీ ఫ్యామిలీ ఇంట్రడక్షన్ ఇచ్చేటప్పుడు, సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మనకి కొన్నిసార్లు కొంతమంది గురించి మాట్లాడడం ఇష్టం ఉండదు మన ఫ్యామిలీలో, బట్ ట్రై టు లెర్న్ హౌ టు ఫర్గివ్ దెమ్. ఒకవేళ మీ బ్రదర్ సిస్టర్స్తో మీకు ఇష్యూస్ ఉంటే వాళ్ళకి చెప్పండి అర్థమయ్యేలాగా. ఓకే, సో ఇప్పుడు సెల్ఫ్ ఇంట్రడక్షన్ లో లైఫ్ ఉంది అంటే బికాస్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఇంపార్టెంట్. కాబట్టి మనం సెల్ఫ్ ఇంట్రడక్షన్ లో మన ఫ్యామిలీని నేర్చుకున్నాము. సో వీడియోస్ నాకు కావాలి, దిలీప్ సార్ డిస్కస్ చేయరు, నేను ఒక ఆర్డర్ ఇచ్చాను కదా, ఆ ఆర్డర్ లో చెప్పాలి ఎలా అర్థం చేసుకోవాలి, మీ రోల్ ఏంటి. నేను లాస్ట్ టైం మీకు ఇచ్చాను కదా. ఓకే, ఈరోజు ఇంకో టాస్క్ ఇస్తున్నాను మీకు. ఏదైనా ప్రాబ్లం వచ్చిందా మీకు ఇప్పటి వరకు, మీ ఫ్యామిలీలో ఏదైనా ఇష్యూస్ వచ్చాయా? సో ఆ టైంలో మీ గురించి మీరు ఆలోచించారా, ఎదుటి వాళ్ళ గురించి కూడా ఆలోచించారా? ఆ ఇష్యూస్ ఏమైనా ఉంటే మీరు షేర్ చేస్తారా? సో మై వాయిస్, సార్ నా వాయిస్ ప్రాబ్లం ఉందా? ఎస్ మేడం, అంటే యాక్చువల్గా ఈరోజు ఏంటంటే అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి మేడం. సో ఓకే, బ్రేక్ అవడం, మళ్ళీ కంటిన్యూ అవడం, బ్రేక్ అవడం, కంటిన్యూ అవడం జరుగుతుంది. మేబీ సిగ్నల్ ఈస్, బట్ ఇన్ మై ఏరియా సిగ్నల్ ఈస్ గుడ్, ప్రాబ్లం ఏమీ లేదు. బట్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టుడే. ఓకే ఫైన్. సో దిలీప్ సార్ మీరేదో చెప్తా అన్నారు. ఎస్ మేడం, సో నేను డిస్కస్ చేస్తాను ఒక 5 minutes, మళ్ళీ మీరు కంటిన్యూ చేద్దరు కానీ. ఓకే, ఓకే సార్. ఓకే, సో ఇక్కడ సో స్టూడెంట్స్ కానీ స్పార్క్ పర్సన్స్ కానీ సో అందరూ పార్టిసిపేట్ చేశారు కదా. సో నేను కొన్ని కాలేజ్ నేమ్స్ డిస్ప్లే అంటే చదువుతానండి. సో ఈ కాలేజ్ నేమ్స్ కాకుండా రెగ్యులర్గా ఇంకేదన్నా కొత్త కాలేజ్ ఏదైనా యాడ్ అయితే నాకు చాట్ బాక్స్లో ఎంటర్ చేయగలరా? సో కాలేజ్ నేమ్స్ చదువుతున్నాను చూడండి. సో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ వినుకొండ, అండ్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ గుంటూరు, సో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కావూరు, సో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆముదాల వలస, సో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గుంటూరు, సో ఎస్ఎంజి జూనియర్ అండ్ బాపట్ల, సో జీజేసి ఖమ్మం అండ్ జీజేసి చీరాల, జీజేసి తిరుమల పాతపట్నం, సో శ్రీకాకుళం గర్ల్స్ కాలేజ్, సో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సోంపేట అండ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చీమకుర్తి, సో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అద్దంకి అండ్ త్రిపురాంతకం. సో ఈ కాలేజ్ నేమ్స్ కాకుండా ఇంకేదైనా కొత్త కాలేజ్ యాడ్ అయ్యారా? సో స్పార్క్ పర్సన్స్ అండ్ స్టూడెంట్స్, సో ఇంకెవరైనా కొత్త పార్టిసిపెంట్స్ జాయిన్ అయితే నాకు చాట్ బాక్స్లో టైప్ చేయండి. సో కొత్త కాలేజ్, సో నేను ఇప్పుడు ఏదైతే మీకు చదివి వినిపించాను కదా, సో ఈ కాలేజ్ కాకుండా ఇంకేదైనా కాలేజ్ అంటే న్యూ కాలేజ్ ఏమైనా యాడ్ అయితే కనుక నాకు టైప్ చేయండి. ఓకే, సో జీజేసి ఒంగోలు ఓన్లీ 1,
సార్ కంటిన్యూ చేయండి మేడం. సో అయిపోయింది. ఓకే ఫైన్. సో ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ కూడా మీరు ఏం నేర్చుకున్నారో నాకు తెలుసుకోవాలని ఉంది. బికాస్ ఆఫ్ మై ఫ్యామిలీ టాపిక్, వాట్ యు లెర్న్ ఫ్రమ్ దిస్ టాపిక్. సో ఎవరైనా చెప్తారా? ఈ టాపిక్ లో మేము ఇది నేర్చుకున్నాం. సో దిస్ ఈస్ రియల్లీ హెల్ప్ఫుల్ ఫర్ అస్ టు చేంజ్ అవర్ లైఫ్స్, టు చేంజ్ అవర్ యాటిట్యూడ్. సో ఇక నుంచి యాటిట్యూడ్ మార్చుకుందాం అనుకుంటున్నాము. సో అలా ఎవరైనా సో రిగార్డింగ్ దిస్ టాపిక్ మీరు మాట్లాడగలరా? మనకి జనరల్ గా సెమినార్స్ జరుగుతాయి కదా. సో మనకి ఒక టాపిక్ వస్తే, మీకు ఇంటర్లో సెమినార్స్ ఉన్నాయా? యాక్చువల్ గా మనకి సెమినార్స్ అంటే ఒక టాపిక్ ఇస్తారు. సో రిగార్డింగ్ ఆ సబ్జెక్ట్స్, సో ఆ టాపిక్ గురించి మనం మాట్లాడాలి. ఇప్పుడు నేను మీకు మై ఫ్యామిలీ టాపిక్ ఇస్తే ఎలా మాట్లాడతారు? సో వీటి గురించి కూడా మనం కొన్ని వీడియోస్ చేద్దాము స్టూడెంట్స్ తో అని డిసైడ్ అయ్యాం. నాట్ ఓన్లీ విత్ సెల్ఫ్ ఇంట్రడక్షన్. సో ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ వీడియో కొంచెం ఈజీగా ఉంటుంది స్టూడెంట్స్ కి టు ఇంట్రడ్యూస్ అబౌట్ దెమ్సెల్వ్స్. ఎనీవే ఐ గేవ్ యూ ద ఆర్డర్ ఇన్ వాట్ వే వీ హ్యావ్ టు ఇంట్రడ్యూస్. సో అలాగే ఇప్పటి వరకు మన పర్సనాలిటీ డెవలప్మెంట్ లో కంప్లీట్ అయిన టాపిక్స్ నుంచి యూ హ్యావ్ టు సెలెక్ట్ వన్ టాపిక్ అండ్ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ దట్ టాపిక్. ఆ టాపిక్ గురించి మీరు మాట్లాడాలి. ఓకే. అండ్ సెమినార్స్ ఇంపార్టెన్స్, మీకు చాలా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి మీరు సెమినార్స్ ఇచ్చేటప్పుడు. సెమినార్స్ అంటే ఒక పిహెచ్డి లెవెల్లో, పీజీ లెవెల్లో ఊహించుకోకండి. సో మీరు ఒక టాపిక్ గురించి ఎలా మాట్లాడగలరు, ఏం నేర్చుకున్నారు ఈ టాపిక్ లో, సో ఈ టాపిక్ గురించి మీరేమైనా మాట్లాడగలరా? ఓకే, కెన్ ఎనీవన్ టెక్స్ట్ ఇట్? ఎవరైనా మై ఫ్యామిలీ టాపిక్ గురించి మాట్లాడగలరా? Is there anyone confident enough to speak about your family? మీ ఫ్యామిలీ గురించే కదా. Okay, Seshagiri. But Seshagiri, we already gave you chance. I want to give chance to others. And someone said I can. Who is this K. Kishore? Sir, unmute once, K. Kishore. Good morning, Kishore. Okay, can you turn on your video, please? Yeah, very good. Okay, so my family topic nu any days, okay. Any days nunchi vintunnavu ee topic? Madam, hello. Madam, Hello. good morning. Good morning, yaar. Yeah, Ravi Kumar means okay. I thought means Madam. So you are from which college? Amudala Government College, madam. Amudala Valasa Government College. Okay, fine. So my family topic విన్నారు కదా, 4 days నుంచి మనం చెప్పుకుంటున్నాం. సో మీరు ఏం నేర్చుకున్నారు? అంటే ఫ్యామిలీ రిలేషన్ గురించి, ఎవరెవరితో ఎలా ఉండాలి, జాయింట్ ఫ్యామిలీ మంచిదా, మామూలు అంటే జాయింట్ ఫ్యామిలీ మంచిదా లేకపోతే మామూలు ఫ్యామిలీ మంచిదా, న్యూక్లియర్ ఫ్యామిలీ మంచిదా? ఓకే ఓకే, వెరీ గుడ్. ఇంకా జాయింట్ ఫ్యామిలీలోనా అంటే ఎలా రిలేషన్ ఎలా ఉండాలి, ఎవరెవరితో ఎలా ఉండాలి అని నేర్చుకున్నాం మేడం టాపిక్ గురించి. ఓకే ఫైన్. సో మనం మీ యాటిట్యూడ్ ఎలా ఉంది పేరెంట్స్ పట్ల అని నేను లాస్ట్ టైం ఒక టాస్క్ ఇచ్చాను. సో నువ్వు ఎలా బిహేవ్ చేస్తావు? మీ పేరెంట్స్ ఏదైనా పని చెప్తే ఏం చెప్తావు? ఎప్పుడైనా అలిగావా మీ పేరెంట్స్ మీద? నో మేడం, అంటే చిన్న చిన్న విషయాల మీద, చిన్న చిన్న విషయాల గురించి అడుగుతూ ఉంటాం మేడం. ఓకే, సో అలా అని ఎప్పుడైనా మాట్లాడడం మానేసావా ఇంట్లో? లేదు మేడం, అలాగేం లేదు. ఒక 5 నిమిషాలే మేడం. ఓకే, అగైన్ మళ్ళీ మామూలే కదా. అంతే మేడం, పేరెంట్స్ మీద ఎక్కువ అలగకూడదు కదా మేడం. నేను ఒకటి చెప్పనా, ఈ ఏజ్ లో మనం అలిగిన వెంటనే మళ్ళీ మామూలు అయిపోతాం, మన పేరెంట్స్ తో మళ్ళీ మాట్లాడతాం. ఎందుకంటే మన పేరెంట్స్ తో మనకు అవసరం ఉంది కాబట్టి. అంతే. ఓకే. అదే మనం ఒక స్టేజ్ కి వెళ్ళాక, సో ఇప్పుడు నీ పేరేంటి? జ్యోతి మేడం. ఓకే, జ్యోతి ఒక స్టేజ్ కి వెళ్ళింది. సో
ఒక పొజిషన్కి వెళ్ళింది, షీ ఎర్నింగ్, ఓకే, నువ్వు ఒక ఎర్న్ చేస్తున్నావు మంత్లీ ఇన్కమ్. సో అప్పుడు కోపం వచ్చింది మీ పేరెంట్స్ మీద నీకు. సో అప్పుడు ఎలా బిహేవ్ చేస్తావు? ఇప్పుడంటే వాళ్ళతో అవసరం ఉంది కాబట్టి, సో వాళ్ళ మీద అలిగిన ఒక 5 minutes కి మళ్ళీ వాళ్ళతో అవసరం ఉంది కాబట్టి మనం ఇంటరాక్ట్ అవుతాం. బట్ నీ అంతటి నువ్వు సంపాదిస్తున్నప్పుడు అప్పుడు కోపం వస్తే ఇలాగే రియాక్ట్ అవుతావు? మళ్ళీ 5 minutes కి కామ్ అయిపోయి మీ పేరెంట్స్ తో ఇంటరాక్ట్ అవుతావా? లేకపోతే అప్పుడు కొంచెం గర్వం వచ్చేస్తుంది కదా, అప్పుడు ఎలా బిహేవ్ చేస్తావు? నో మేడం, అలా ఏం లేదు. ఇప్పుడు ఎలా కొంటున్నామో అప్పుడు కూడా అంతే మేడం. ఓకే, వాళ్ళ సాక్రిఫైస్ వాళ్ళు ఏం చేశారో మనకి గుర్తు పెట్టుకుంటే మనం ఒక స్టేజ్కి వచ్చాక కూడా మనం అలా బిహేవ్ చేయం. ఓకే, సో మాక్సిమం ఇది అబ్జర్వ్ చేస్తున్నాను నేను. మీరు అబ్జర్వ్ చేయండి ఫ్యామిలీస్ లో. ఎప్పుడైతే మనం చిన్నగా ఉంటామో, మనం పేరెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటామో, అప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినా సో వెంటనే సాల్వ్ చేసుకుంటాము, ఎందుకంటే వాళ్ళతో మనకు అవసరం ఉంటుంది కాబట్టి. బట్ కొంచెం పెరిగాక వెన్ వి స్టార్ట్ ఎర్నింగ్, పేరెంట్స్ తో ఎక్కువ గొడవలు వస్తాయి. పేరెంట్స్ ని చూసుకోవడానికి ఇష్టపడం, ఎందుకంటే వాళ్ళతో అయిపోయింది, అవసరం అయిపోయింది కాబట్టి. సో వాళ్ళని పక్కన పెడుతూ ఉంటారు. బట్ మీరు అలా ఉండొద్దు ఫ్యూచర్ లో. సో ఇప్పుడు అప్పుడు ఒకలానే ఉండండి. ఇప్పుడు హ్యాపీగా ఉంటున్నారో, ఏదైనా ప్రాబ్లం వచ్చినా మళ్ళీ వెంటనే కలిసిపోతున్నారో, అప్పుడు అలాగే ఉండండి. అండ్ మీ యాటిట్యూడ్ ఓకే జ్యోతి, మీరు అన్నారు కదా వెంటనే కలిసిపోతాను అని. సో నువ్వేమన్నా కాంట్రిబ్యూట్ చేస్తావా మీ ఫ్యామిలీలో? హెల్ప్ ఏదన్నా చేస్తావా?